గాయన వచ్చిండు గా సామాన్యుడు ఇగరా పెద్దన్న ఇగో బీసీలకు ఇది చూడు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వద్దని ఇద్దరు రెడ్లు పోయి హైకోర్టులో కేసు వేసారు. మరి ఇదే రెడ్లకు 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కోటా కింద వస్తూ ఉంది. మాకు ఎక్కువ వస్తుందని పోయి పిటిషన్ వేయలే, మాది మేము తింటాము, మేము ఎక్కువ వస్తే తింటాం కానీ వీళ్ళకి తినొద్దని చెప్పి పిటిషన్ వేసారు. దీన్ని ఎట్లా చూస్తావు పెద్దయినా? మీరు మంచి పని చేశారన్నా. మన మొత్తానికి ఈ గత స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో కూడా మనల్ని అణగిదొక్కేసారు బీసీలు మొత్తానికి. అసలు ఈ లెక్కలు కూడా కరెక్ట్గా చెప్పట్లేదు, ఏ కమ్యూనిటీ కూడా లెక్క కరెక్ట్గా చెప్పట్లేదు. ఇప్పటి వరకు ఒక సర్వే చేసినా కూడా మనల్ని తీసుకెళ్ళి పక్కన పడుతున్నారు. 10% ఉన్న వాళ్ళే ముందు పెడుతున్నారు ప్రతిదాన్ని. ఇది చాలా అన్యాయం, ఇది చాలా అన్యాయం అనమాట. దీన్ని ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటాను రద్దు చేయాలన్నా వద్దా? రద్దు చేయాలి, ఖచ్చితంగా రద్దు చేయాలి. ఇది ఒక సామాన్యుడు చెప్తున్నటువంటి మాట. ఖచ్చితంగా రద్దు. అందుకోసం బీసీలకు వీళ్ళకి రద్దు చేయాలంటే ఎవరు చేయాలి? పార్టీ, ప్రభుత్వం చేయాలి. మన దగ్గర పార్టీ లేదు కదా. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకొచ్చినాం. ఈ పార్టీ రావడం కరెక్టేనా కాదా? 100% అన్న, 200%. ఎందుకంటే బీసీలకి అన్యాయం జరుగుతుంది. ఇకపై మనకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇలాంటి ఒక పార్టీ రావడం చాలా అదృష్టకరం నేను భావిస్తున్నాను. నేనైతే ఓకే, థ్యాంక్ యూ భయ్యా. మా పార్టీ మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉంది. మీ అందరూ ఈ పార్టీలో చేరండి. మీకోసం నేను మళ్ళీ మాట్లాడతా. ఓకే, కూర్చోండి. అంటే ఒక సామాన్యుడు చెప్తున్నటువంటి మాటను మనం ఇప్పుడు కల్లారా చూసినాం. చూడండి, ఈడబ్ల్యూఎస్ను మనం భరించాలి. ఈడబ్ల్యూఎస్ను మనం ఎందుకు భరించాలి? మేము భరించడానికి సిద్ధంగా లేము. కనీసం బీసీలారా ఈ ఓటింగ్లో పాల్గొండి. ఇప్పుడు ఏ సుప్రీంకోర్టు వద్దంటుంది? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ 91% మంది. అనిల్ ఇప్పుడు ఆ ఊర్లో ఉంటుర్రా వాళ్ళు? అన్న ఇక్కడ వాళ్ళ కోడలు ఆమె ప్రెజెంట్ లేదన్న. అచ్చా, మళ్ళా లేదా? ఇప్పుడు మళ్ళా లేదు, ఆమె హైదరాబాద్లో సర్జరీ కోసం వాళ్ళు వెళ్ళారట. సర్జరీ కోసం వెళ్ళిందా? ఆపరేషన్ చెప్పి చెప్పారు వాళ్ళ కోడలు. అచ్చా, ఓకే. అంటే వాళ్ళు పిటిషన్ ఎందుకు వేయాలనుకుందో ఒకసారి ఆమెని ఒక న్యూస్ రాయండి, వాళ్ళ అభిప్రాయం రాయండి. నమస్తే అన్న, మాట్లాడాను, ఆమెతో కాంటాక్ట్ తీసుకొని మాట్లాడాను. ఫోన్ చేశారు. అయితే వాళ్ళు కూడా ఫోన్ చేస్తే మాట్లాడాను. ఆమె చెప్పాను, మీరు చెప్పినట్టే చెప్పానంటే ఆమె నేను మాట్లాడాను. ఆల్రెడీ కేసు ఏదైతే ఉందో అది విత్డ్రా పెట్టుకుంటాను చెప్పండి వాళ్ళ నగర్ కానీ చెప్పారు. వాళ్ళు కేసు విత్డ్రా పెట్టుకుంటా అని చెప్పిందా? విత్డ్రా పెట్టుకుంటాను చెప్పండి మీరంటే, ఒకసారి మీరు మాట్లాడండి అంటే, లేదమ్మా నాకు ఫోన్ లేదు, నేను మాట్లాడలేను, చెప్పండి మీరు. సరే, ఓకే అనిల్, దాని మీద ఒక న్యూస్ రాయి. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకో ఇది కథ. ఇంత అన్యాయము, ఇంత కండ్ల ముంగట బీసీల నోటికాడి బుక్క ఎత్తుకపోతా ఉంటే, గద్ద లెక్క తన్నుకపోతా ఉంటే ఏం చేస్తావు? ఇంకా సచ్చిన తర్వాత చేస్తామా? ఒక్కటే జన్మ, ఇదే ఆఖరి జన్మ, మళ్ళా జన్మ లేదు, గుర్తుపెట్టుకోండి. తేల్చుకుందామా చెప్పండి. ఇక తేల్చుకుందామంటే చెప్పండి, నేను యుద్ధ క్షేత్రంలోకి దిగుతా. ఈ బతుకమ్మ సంబరాలు, దసరా పండుగ ఉందని ఆగినా. మీరు చెప్పండి, తేల్చుకుందామంటే నేను రెడీగా ఉన్నా. మీరు చెప్పండి బాయ్ సాబ్, మీరు చెప్పండి, తేల్చుకుందామంటే నేను రెడీగా ఉన్నా. అందుకోసమే ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటువంటిది, ఈ పార్టీని అందుకోసమే స్థాపించిన. ఇక నా ప్రజల్ని వీళ్ళు బతకనియరు అనేటువంటి ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఈ పార్టీలో వాళ్ళు చూడ్రి, మనకు రిజర్వేషన్ వద్దని చెప్తా ఉన్నారు. వాళ్ళ కథ చూడ్రి. వాళ్ళు ఇగో బీసీలకు ఇచ్చిన డబ్బు గిది, ఓసీలు ఎత్తుకపోయిన డబ్బు గిది. ఇగో అగ్రవర్ణాల చేతుల్లో 67 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. భూమి లేని బీసీలు 75 లక్షల మంది ఉన్నారు. రాజకీయ వాటా బీసీలకు దక్కాలంటే ఇగో ఎమ్మెల్సీ ఎన్నికలలో చూడ్రి, బీసీలకు ఎన్ని దక్కాలి? 25 ఎమ్మెల్సీలు దక్కాలి. లెక్క ప్రకారం దక్కిందంతా 12 మాత్రమే. 8% ఉన్న ఓసీలు 34% బడ్జెట్ను కంట్రోల్ చేస్తున్నారు. ప్రాజెక్టుల కోసం బీసీల వద్ద గుంజుకున్న భూములు 132,000 ఎకరాలు. ప్రాజెక్టులు కడతామని బీసీల దగ్గర గుంజుకున్న భూములు 132,000 ఎకరాలు గుంజుకున్నారు వీళ్ళు. బీసీలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క ఎకరం అన్న పంచరండి, పంచలే. ఇవన్నీ ఏంది? అందుకోసమే ప్రజలారా, ఈ పార్టీ, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. ఈ పార్టీలో చేరండి. ఆన్లైన్లో మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ
మీకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866 524 314 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మామూలు కాల్లో కాకుండా వాట్సాప్లో ఇవ్వండి. మిస్ కాల్ ఇవ్వండి. లింక్ వస్తుంది మీకు. ఆ లింక్ వచ్చిన తర్వాత ఆ లింక్ ఓపెన్ చేసి వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే. సోదరులారా, ఇంకా ఈ దొంగల ముఠ మనల్ని బ్రతకనివ్వదు. వీళ్ళు ఎప్పటికి మనోళ్ళు గారు కళ్ళ ముంగట గింత కనకన మండిపోయి కడుపు కాలిన కడుపులతోని మనమంతా అరుస్తూ ఉంటే పిటిషన్ తీసుకుపోయి వేసిరు. చూసినావా? ఇది వాళ్ళ కథ, ఇది వాళ్ళ నీతి, ఇది వాళ్ళ జాతి. అందుకోసమే నా బీసీ సోదరులారా, నా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలారా, ఇవాళ వాస్తవానికి ఎస్సీల రిజర్వేషన్ ఎంత కావాలి? 18% ఉన్నట్టుగా తేలింది కదా. మరి 15% ఎందుకు తగ్గుతా ఉంది? 3% ఎందుకు పోయింది? ఎస్టీల రిజర్వేషన్ ఎందుకు తగ్గింది? మనమంతా సమానంగా పంచుకోవాలి సోదరులారా. మన సొమ్మంతా తింటుంది వాళ్ళే. కాబట్టి మనం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీకి, ప్రతి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలకు కూడా దండం పెట్టి చెప్తా ఉన్నా, వీళ్ళు మనల్ని బతకనియరు. వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో బీసీల పాలిట, ఎస్సీల పాలిట, ఎస్టీల పాలిట, మైనారిటీల పాలిట రాక్షసులైనరు. కాబట్టి మన పార్టీ మనకుంటే, మన ఓటు మనకుంటే ఒక్క దెబ్బకు ఒక్కటే సంతకంతో ఈడబ్ల్యూఎస్ కోటా రద్దు చేయొచ్చు. ఈ బీసీ బిడ్డలకు అదనంగా రిజర్వేషన్లు ఇవ్వచ్చు మనం. ఇది సాధ్యం. అందుకోసమే ఇందులో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరండి. పోరాటం చేద్దాం, ఓట్ల పోరాటం చేద్దాం. రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు కాదు, ఓట్ల పోరాటం చేద్దాం. ఈ ఓట్ల పోరాటం ద్వారానే సాధ్యమవుతుంది. రేవంత్ రెడ్డి అనుకుంటే జర్రసేపట్లో ఈడబ్ల్యూఎస్ కోటాను రద్దు చేయొచ్చు, కానీ చేస్తలేడు. ఎందుకంటే ఆయన రెడ్డి. వాళ్ళ ప్రయోజనం ముఖ్యం. మీరంతా సిద్ధంగా ఉంటే చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నా. తేల్చుకుందాం అన్న. లింక్ కామెంట్ బాక్స్లో పెట్టండి అని చెప్తా ఉన్నారు. సో ఇట్లా బీసీలకు రిజర్వేషన్ అడ్డుకుంటున్న రెడ్లు వాళ్ళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలా వద్దా? ఓటింగ్లో పాల్గొనండి దయచేసి. తేల్చుకుందాం. ఇది కుదరదుగా. నువ్వు కోర్టుకు ఎప్పుడైతే దీని వెనకాల జానారెడ్డి ఉంటాడు, దీని వెనకాల పక్కా రేవంత్ రెడ్డి ఉంటాడు, దీని వెనకాల బీఆర్ఎస్ నాయకులు ఉంటారు, దీని వెనకాల కవిత ఉంటుంది, అందరు ఉంటారు. మనకు రిజర్వేషన్ వస్తే వాళ్ళకు ఉండదు కదా ఏం పని చేస్తానుకు. మన బీసీలకు రిజర్వేషన్ వస్తే వాళ్ళ దుకాణాలన్నీ బంద్ అవుతాయి కదా. ఆ దుకాణాలు ఎప్పటికి తెరచబడి ఉండాలంటే వీళ్ళకి రిజర్వేషన్ రావద్దు అనేది వాళ్ళ కుట్ర. అందుకోసమే నేనైతే సిద్ధంగా ఉన్నా బాయ్ సాబ్. మీరు కూడా నాతో పాటు డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్లో చేరాలంటే, మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాట్సాప్ గ్రూప్లో చేరాలంటే ఇదిగో తెలంగాణ రాజ్యాధికార పార్టీ .inలో వాట్సాప్ ఉంటుంది. ఈ వాట్సాప్లో క్లిక్ చేయండి, ఇందులో జాయిన్ కండి. తెలంగాణ మీకు వీలైతే ఆ వాట్సాప్ గ్రూప్ను కూడా మీకు లింక్ షేర్ చేసే, మిస్ కాల్ ఇస్తే లింక్ షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా మీకు చేస్తా. ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా మన కళ్ళ ముందే మనకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఒక బీసీ తల్లి రక్తం దాగి, తల్లి పాలు దాగి పెరిగినటువంటి, తల్లి రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డగా నేనైతే ఊరుకోను బాయ్ సాబ్. మళ్ళా జన్మ లేదు. ఇప్పుడే చేస్తా. గుర్తుపెట్టుకోండి, నా జాతుల నోటికాడి అన్నం లాక్క తింటున్న దుర్మార్గులారా, నా జాతి ఆర్థిక సంపదను కొల్లగొడుతున్న దుర్మార్గులారా, నా జాతి అవకాశాలను కొల్లగొడుతున్న దుర్మార్గులారా, రాసి పెట్టుకోండి. మీకు రాజకీయ సమాధి తప్పదు. ఇప్పటికీ
తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే చేస్తే బీసీలలో 71% మంది బీసీలకు దారిద్ర్య రేఖకు దిగువనున్నారు, కనీస సౌకర్యాలు లేవని చెప్పి రిపోర్ట్ చెప్తే ఇప్పటి వరకు ఆ రిపోర్ట్ను బయట పెట్టలే ఈ దొంగ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చూద్దాం, మీరా మేమా చూస్తాం, ఈ ఈడబ్ల్యూఎస్ సంగతి ఏందో కూడా చూస్తాం. ఇగో పాపం రద్దు చేయొద్దు అని చెప్పి ఈడబ్ల్యూఎస్ కోట, ఇందులో ఉన్నటువంటి బీసీలను నేను చెప్తా ఉన్నా, ఆ పార్టీ నీ స్వార్థం కొరకే అని చెప్పి మల్లన్న అంటుండు. ఎవరు? బంగారు అంజయ్ అంటున్నాడు. బంగారు అంజయ్యకు బొంగు కూడా తెలియదు. వచ్చిన బాధ ఏంది బంగారు అంజయ్యది? నేను ఒకవేళ నాకు స్వార్థమే ఉంటే అధికార పార్టీ పక్కపడి నిలబడి పనులు చేసుకొని బతుకుతా కదా. నాకు ప్రభుత్వానికి దేనికోసం పంచాయతీ కాయిదాలు కాలబెట్టిన దేనికోసం? మన లెక్కలాగం చేసిరనే కదా అంజయ్య. అవి అట్లుంటారు అన్నట్టు. అన్న మన పార్టీ ఏదైనా మంచి ఎలక్షన్ గుర్తు సజెస్ట్ చేయండి అని చెప్పుకున్నా అన్న. ఇస్సా ఇజ్జత్ హుకూమత్కి జై. ఇస్సా ఇజ్జత్ హుకూమత్ అనేటువంటి నినాదాన్ని మన బీసీ ఉద్యమానికి అందించిన చింతల ప్రవీణ్ కుమార్ గారు, బీసీ రైటర్స్ వింగ్, ఆయనకు నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. చాలా లోతైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు మన బీసీ వర్గాల కోసం. ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేస్తే బీసీలకు అవకాశాలు పెరుగుతాయి కదా, అది ఎత్తారు, అట్లా పెట్టిరాడు. ఇక మొత్తం జానారెడ్డి అనేటువంటి దుర్మార్గం కథ ఇది. జానారెడ్డి పురుగులా పడిపోతావు ఈ బీసీల నోట్లో మట్టి కొట్టినవి. ఎవడెవడైతే ఇంకా కుట్ర చేస్తూ ఉన్నారో అందరు కూడా అదే పరిస్థితి అవుతుంది. మీకు తప్పదు. చూద్దాం, ఇలా 61వ ఐటంగా జస్టిస్ లక్ష్మణ్ గారు బెంచ్ ముంగటికి వస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం వాదిస్తుంది, వీళ్ళేం చెప్తారో చూద్దాం. ఇస్తా అంటారుగా ఇయ్యరు. ఇప్పుడు ఆ పుక్క గులాలు చల్లుకున్న వాళ్ళు, ఎగిరి డ్యాన్స్ చేసిన వాళ్ళు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.